నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 2 నెలల వ్యవధిలోనే తనదైన పాలనను స్పష్టంగా చూపిస్తున్నారు. ఒక్క రాజధాని అమరావతిపైన ఫోకస్ చేయడమే కాకుండా రాష్ట్రంలోని అన్ని ఇండస్ట్రియల్ కారిడార్లు, ఇతర ప్రాంతాల డెవలప్మెంట్ విషయాలను కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయన సీఎం కాగానే వరుసగా పెట్టుబడులు ఏపీకి వస్తున్నాయి. గతంలో ఒప్పందాలు జరిగిన కంపెనీలతో పాటు కొత్త కంపెనీలు కూడా రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తున్నారు. ఇటీవల టాటా ప్రతినిధులతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తిరుపతి జిల్లాలో నేడు కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. తిరుపతి సమీపంలోని శ్రీ సిటీలో ఏర్పాటు చేసిన పలు పరిశ్రమలను చంద్రబాబు నేడు ప్రారంభిస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే కంపెనీలకు శంకుస్థాపన చేస్తున్నారు. ఇలా ఒకే రోజు ఏకబిగిన 15 కంపెనీలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేస్తున్నారు. సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన మధ్యాహ్నం జరిగింది. శ్రీ సిటీలో 900 కోట్ల పెట్టుబడితో ప్రారంభం కానున్న సంస్థల్లో సుమారు 2700 మందికి ఉపాధి పొందనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో 15 సంస్థల కార్యకలాపాలను ప్రారంభించడంతో పాటు మరికొన్ని కంపెనీలకు శంకుస్థాపనలు సీఎం చేయనుండడం సంచలనంగా మారింది. అలాగే మరో 1213 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 4 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుందని తెలిసింది. చంద్రబాబు చేతుల మీదుగా సౌత్ కొరియాకు చెందిన ఎల్జీ కెమ్, ఇజ్రాయెల్కు చెందిన నియోలింక్, జపాన్కు చెందిన నైడిక్, జర్మనీకి చెందిన బెల్, ఓజేఐ ఇండియా ప్యాకేజ్, అడ్మైర్, బాంబే కోటెడ్ స్పెషల్ స్టీల్, ఈఎస్ఎస్కేఏవై, ఆటోడేటా, ఈప్యాక్, ఎవర్షైన్, జెన్ లెనిన్, జేజీఐ, త్రినాద్ వంటి దిగ్గజ సంస్థల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. అంతేకాక ఏపీ ప్రభుత్వం పెట్టుబడులకు సంబంధించి మరికొన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకోనుంది. పెట్టుబడి పెట్టే సంస్థలకు ప్రభుత్వం నుంచి వెంటనే అన్ని రకాల అనుమతులు ఇవ్వడంతో పాటు వారికి అన్ని విధాల సహాయ సహకారాలు చంద్రబాబు ప్రభుత్వం అందిస్తోంది. కేవలం నిరుద్యోగ సమస్యను రూపుమాపటం సహా పరిశ్రమల స్థాపన జరిగితే ప్రాంతీయంగా డెవలప్మెంట్ జరుగుతుంది అనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. పక్క రాష్ట్రాలతో పోటీ నెలకొన్న వేళ వారిని రాష్ట్రానికి రప్పించడం కోసం మంచి ప్రోత్సాహకాలను సైతం కొత్త ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది.